2024 పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్కి ఎందుకు ఓటెయ్యాలో కేటీఆర్ వివరించారు. తెలంగాణ హక్కులు, ప్రయోజనాల కోసం పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీలు కేంద్రాన్ని ఎన్నిసార్లు ప్రశ్నించారో అనే వివరాలను గణాంకాలతో సహా కేటీఆర్ వివరించారు. రెండు 2014లో తెలంగాణకు ఉన్న ఏకైక గొంతుక బీఆర్ఎస్ మాత్రమేనని, 2024లో కూడా తెలంగాణకు ఉన్నటువంటి ఏకైక గొంతుక మన పార్టీ మాత్రమేనని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. తెలంగాణలో జరుగుతున్నటువంటి 2 శాసనమండలి ఉప ఎన్నికల కోసం కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థులను ఖరారు చేసింది. మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ను అభ్యర్థులుగా ప్రకటించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. తెలంగాణలో జరగనున్న 2 శాసనమండలి ఉప ఎన్నికల కోసం కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థులను ఖరారు చేసి 24 గంటలు కూడా కాలేదు. అద్దంకి దయాకర్ స్థానంలో మరొకరు పేరును ప్రకటించింది కాంగ్రెస్. మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ను అభ్యర్థులుగా ప్రకటించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రకటన విడుదల చేసింది. ఉప ఎన్నికల కోసం మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ అభ్యర్థిత్వాన్ని అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఖరారు చేసినట్లు ఆ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోసం బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పత్రికలు, టీవీలో వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు పార్టీ సీనియర్ నేత అద్దంకి దయాకర్కు టికెట్ ఇవ్వకుండా ఆయన స్థానంలో మహేష్ కుమార్ గౌడ్కు అధిష్టానం టికెట్ ఖరారు చేసింది. ప్రస్తుతం అద్దంకి దయాకర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తుంగతుర్తి టికెట్ ఆశించారు. చివరకు ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ఆయన స్థానంలో మరొకరికి టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానం అద్దంకి తగిన న్యాయం చేస్తామని భరోసా ఇచ్చింది. తాజాగా ఎంఎస్సీ ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఖరారైందని విపరీతంగా ప్రచారం జరిగింది. ఉప ఎన్నికలను మరోసారి మొండి చేయి చూపింది. ఇదిలా ఉండగా నామినేషన్ల గడువు గురువారంతో ముగియనున్నది. 29న 2 స్థానాలకు పోలింగ్ జరగనున్నది. ఆ తర్వాత కౌంటింగ్ నిర్వహించి విజేతలను ప్రకటించనున్నారు. కొత్తగా ఎన్నికయ్యే ఎమ్మెల్సీల పదవీకాలం 2027 నవంబర్ వరకు ఉండనున్నది. విజయవాడలో ఈ నెల 19న జరిగిన
జరిగే అంబేద్కర్ విగ్రహావిష్కరణకు అందరూ స్వచ్ఛందంగా రావాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. విజయవాడలో ఏర్పాటు చేసినటువంటి 206 అడుగుల అంబేద్కర్ మహాశిల్పం రాష్ట్రానికే కాదు దేశానికే తలమానికమని అన్నారు. ఇది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహంగా నిలుస్తుందన్నారు. చరిత్రను తిరగరాసేలా మరెందరికో వందల సంవత్సరాల పాటు స్ఫూర్తినిస్తుందని సీఎం జగన్ ట్వీట్ చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం నిలకడగా ఉందని ఏఐజీ ఆసుపత్రి డాక్టర్లు చెప్పారు. ఈ మేరకు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. తమ్మినేని గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. ఊపిరితిత్తుల్లోని నీటిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో వెంటిలేటర్ సహాయంతో కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. మెడిసిన్కు తమ్మినేని రెస్పాన్స్ అవుతున్నారని, ఆరోగ్యం కుదుటపడితే వెంటిలేటర్ తొలగించే అవకాశం ఉంటుందని వైద్యులు అన్నారు. మరో 48 గంటల వరకు ఐసీయూలోనే చికిత్స అందించాల్సిన అవసరం ఉందని వైద్యులు తెలిపారు. ఫైబర్ నెట్ స్కామ్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగలేదు. చంద్రబాబు దాఖలు చేసినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్పై ఇవాళ జరగాల్సినటువంటి విచారణ చివరి నిమిషంలో ఆగిపోయింది. త్రిసభ్య ధర్మాసనంలో ఒకరైన జస్టిస్ బేలా త్రివేది అందుబాటులో లేరు. దీంతో ఇవాళ విచారణ జరపట్లేదని స్పష్టం చేశారు. తదుపరి విచారణ తేదీని త్వరలో ప్రకటిస్తామని జస్టిస్ బోస్ చెప్పారు. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు డైరెక్ట్గా దొరికిపోయారని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. కేసు కొట్టివేరని కింది కోర్టు నుంచి పైకోర్టు వరకు వెళ్లారని విమర్శించారు. సుప్రీంకోర్టు తీర్పు చంద్రబాబును తీవ్రంగా నిరసనకు గురి చేసిందని అన్నారు. సిమెంట్స్ కంపెనీ చంద్రబాబుతో ఒప్పందం చేసుకోలేదని చెప్పిందన్నారు. బలమైన సాక్ష్యాలు సేకరించిన తర్వాతే సిఐడి కేసులు నమోదు చేసిందని అంబటి తెలిపారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో కేరిచ్ ఇంటర్నేషనల్ స్కూల్ను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఇంగ్లీషు నేర్చుకోండి, కానీ తెలుగును మర్చిపోవద్దన్నారు. మాతృభాషను మొదట చదువుకొని తర్వాత ఇంగ్లీష్పై మక్కువ పెట్టుకోవాలన్నారు. ప్రభుత్వాలు ఉచితాలు ఇవ్వడం మంచి పద్ధతి కాదని, విద్యా వైద్యం మాత్రమే ఫ్రీగా ఇవ్వాలన్నారు. మంచి ఆరోగ్యం కోసం ప్రతిరోజు వ్యాయామం చేయాలని వెంకయ్యనాయుడు సూచించారు. సమయ పాలన చాలా అవసరం. రెండవది క్రమశిక్షణ ఇంకా అవసరం. మూడవది కష్టపడి పనిచేసేటి అలవాటు. ఈ మూడు ఉంటే జీవితంలో ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చు. ఈ విషయాన్ని అందరూ గుర్తించాలి. పిల్లలు ముఖ్యంగా అర్థం చేసుకుని దాని ప్రకారం నడుచుకోవాలని నేను కోరుతున్నాను. ఒక మంచి శుభ కార్యక్రమం సందర్భంగా ఇది చారిత్రాత్మక పట్టణమైన నరసరావుపేటకు రావడం, అది కూడా జిల్లా కేంద్రం అయిన తర్వాత మొదటిసారిగా ఒక మంచి విద్యా సంస్థకు ఇవాళ ప్రారంభోత్సవం చేయడం, పాత మిత్రులందరినీ కలుసుకోవడం చాలా సంతోషకరంగా ఉందని మీ అందరికీ మనం చేస్తున్నాను. విద్యా సంస్థ ప్రారంభించడం అనేది ఎంతో శుభకార్యం. గుడి ఎంత పవిత్రమైందో బడి కూడా అంత పవిత్రమైంది. గుడిలో జ్ఞానోదయ ప్రసాదానికి దేవుడు కొలువై ఉంటే, బడిలో కూడా దైవ సమానులైన గురువులు మన శిష్యుల్లో జ్ఞానాంకురాలను నాటే పవిత్ర బాధ్యతను నిర్వర్తిస్తుంటారు. అందుకని ఈ విద్యా సంస్థ ఏర్పడడం అవుతుందో మనకంతా మంచి పరిణామం. వెంకటరావు గారు వ్యాపార దక్షతతో సంపాదించిన దాన్ని మరింత పెంచుకుందామనే ఆలోచన కాకుండా ఈ ప్రాంతానికి విద్య, వైద్య అవకాశాలను కల్పించే ప్రయత్నం చేయడం, వారికి వారి యొక్క బృందానికి నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. కౌశల్య సుప్రజారామ అంటూ ఆదమర్చి నిద్రపోతున్న శ్రీరాముడిని కర్తవ్యోన్ముఖుని చేయడానికి గురువు విశ్వామిత్రుడు మేలుకొలుపుతూ అన్న మాటలను మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి.
కౌశల్య తనయుడైన రామ, సూర్యోదయం కాబోతోంది. మనుషుల్లో సింహం వంటి వాడివైన ఓ రామ, త్వరగా లే, పవిత్రమైన కర్తవ్యాలు నిర్వర్తించాల్సి ఉందని ఆ శ్లోకం ఒక అర్థం. ఈ శ్లోకంలో ఎంతో అర్థం దాగి ఉంది. దాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. మన పిల్లలకు కూడా తెలియజెప్పాలి. జీవితం అయోధ్యలోని రామమందిర ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆదిలాబాద్ రామాలయంలో శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేలతో పాటు ఆలయాన్ని శుభ్రపరిచి రంగులు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశంలోని ప్రతి ఆలయాన్ని అలంకరించి రామమందిర ప్రాణ ప్రతిష్ఠ రోజున దీపావళి జరుపుకోవాలని కోరారు. రామమందిర ప్రాణ ప్రతిష్ఠను పురస్కరించుకుని ఈ నెల 22వ తేదీన పట్టణంలోని వివిధ ఆలయాల్లో అన్నదాన కార్యక్రమాలు, కళ్యాణ మహోత్సవాలు, అభిషేకాలు జరుగుతాయని పాయల్ శంకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, హిందూ సంఘాల యువకులు పాల్గొన్నారు. మిత్రులందరికీ నమస్కారం. ఈ నెల 22వ తారీఖు నాడు అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్ని ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం పేరుతో శుద్ధి చేయాలన్నటువంటి ఆలోచనతో దాదాపు 43-44 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఆదిలాబాద్ సిసిఏలో నిర్మించినటువంటి శ్రీరాముని మందిరం, జిఎస్ గేటెడ్ కమ్యూనిటీ ప్రజల సహకారంతో, అదేవిధంగా సిసిఏ వారి సహకారంతో చాలా గొప్పగా అభివృద్ధి చేసుకున్నటువంటి ఈ యొక్క రామాలయాన్ని అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ఆలయాన్ని శుద్ధి చేసుకోవడమే కాకుండా ఈ ఆలయాన్ని అభివృద్ధి పరుచుకునే విధంగా ఇక్కడి ప్రజలంతా కూడా ఆలోచించుకొని ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడం. దేశంలో ఎక్కడైనా ఒక మంచి పని జరిగితే దాని ప్రభావం అంతా కూడా దేశం పైన ఉంటుంది, ప్రపంచం పైన ఉంటుంది అనడానికి ఉదాహరణ ఈరోజు అయోధ్యలో జరుగుతున్నటువంటి రామ మందిర నిర్మాణం. 500 సంవత్సరాల నుండి హిందువులందరూ కూడా ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో, మరి స్వతంత్రం వచ్చిన తర్వాత కొన్ని రాజకీయ పార్టీలు మాట్లాడినటువంటి వ్యవహారం హిందువులను బాధ పెట్టే విధంగా, అయోధ్యలో ఎప్పుడు కడతారు రామ మందిరం అని కొందరంటే, ఏ సంవత్సరం కడతారని ఇంకొందరు, సమయం తేదీ చెప్పరు కానీ రామ మందిరం గురించి పదే పదే మాట్లాడతారని కొందరు అవమానపరచడం, ఎందరు ఇబ్బంది పెట్టినా, ఎన్ని అవమానాలు పెట్టే ప్రయత్నం చేసినా ఆ యొక్క భగవంతుడి కృపతో అయోధ్యలో నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమం జరగడం నిజంగా దేశ ప్రజలు, ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులంతా కూడా గర్వించదగ్గ విషయం. నిజంగా ఈ జన్మలో ఇంతకన్నా ఒక గొప్ప మంచి కార్యక్రమం మా జీవితంలో చూడడానికి దొరకదు అనిపిస్తుంది. 22వ తారీఖు నాడు జరిగేటటువంటి ఆ ప్రాణ ప్రతిష్టలో అందరం అయోధ్యకు పోలేనటువంటి పరిస్థితి ఉన్నా కూడా ఎక్కడి వాళ్ళు అక్కడ ఆయా మందిరాలలో, ఆయా గ్రామాలలో ఒక పండగ వాతావరణంలో శ్రీరామ నామ జపంతో ఆ యొక్క కార్యక్రమాన్ని మనమంతా కూడా చూడాలని, తిలకించాలని, మన గ్రామాలలో ఉన్నటువంటి మందిరాలలో భజనలు, కీర్తనలు, అదేవిధంగా సామూహిక భోజనాలన్నీ కూడా ఆ రోజు ఒక మరో దీపావళిగా ప్రతి ఇంటి ముందు ముగ్గులు, అదేవిధంగా సాయంత్రం దీపాల వెలుగుతో అందరూ కూడా ఆ రోజు ఒక సంతోషకరమైనటువంటి వాతావరణంలో పండుగ జరుపుకోవాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మీద అప్డేట్ చూద్దాం. International lab facility. Student-lead startups. Great academic exposure. KL, deemed to be university. 1,000 plus faculty, 600 plus PhD, industry-driven skilling. KL, deemed to be university.
World-class infrastructure. Eco-friendly campus. Broad array of academics. KL, deemed to be university. Incubation Center. Interactive sessions. Nikkei++ grade university. KL, deemed to be university. Research-based education. SAP, PEGA certifications, entrepreneurship. KL, deemed to be university. International lab facility. Student-lead startups. Great academic exposure. KL, deemed to be university. 1,000+ faculty, 600+ PhD, industry-driven skilling. KL, deemed to be university. World-class infrastructure. Eco-friendly campus. Broad array of academics. KL, deemed to be university. Incubation Center. Interactive sessions. Nikkei++ grade university. KL, deemed to be university. Research-based education. SAP, PEGA certifications, entrepreneurship. KL, deemed to be university. వెల్కమ్ బ్యాక్. వేంపల్లిలో అధికారంలోకి రావడమే మా లక్ష్యమని మాజీ మంత్రి తులసిరెడ్డి అన్నారు. రాబోయే ఎన్నికల్లో అధికారం కాంగ్రెస్దే అని ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటక, తెలంగాణలో గెలిచినటువంటి కాంగ్రెస్ ఏపీలో కూడా గెలుస్తుందన్నారు. వైనాట్ కాంగ్రెస్ ఇన్ ఏపీ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్కు అనుకూలమైన వాతావరణం ఉందన్నారు. బీజేపీ చేతిలో వైసీపీ, జనసేన, టీడీపీ పార్టీలు కీలు బొమ్మలని వివరించారు. ప్రత్యేక హోదా, ఆర్థిక ప్యాకేజీ, ఆర్థిక సాయం కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు తులసిరెడ్డి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరగబోవు సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి రావడమే కాంగ్రెస్ ఏకైక లక్ష్యం. మొన్న కర్ణాటకలో కాంగ్రెస్, నిన్న తెలంగాణలో కాంగ్రెస్, రేపు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్. వై నాట్ కాంగ్రెస్ అనే నినాదం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిధ్వనిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్తి అనుకూలమైన వాతావరణం ఉంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితం తెలంగాణ మీద పడింది. కర్ణాటక, తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ మీద ఒక పాజిటివ్, కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడింది. దీనికి తోడు రాష్ట్రంలో బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. బాబుకు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే, జగన్కు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే, పవన్కు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే అనే అభిప్రాయం ప్రజల్లో వచ్చింది. బీజేపీ చేతిలో ఈ మూడు పార్టీలు కీలు బొమ్మలు, కబాలీలు అనే వాతావరణం ఉంది. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో సంక్షోభం నెలకొంది. పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ సోమవారం నుంచి నిరవధికంగా మూతపడింది. దీంతో వేలాది మంది పవర్ లూమ్స్, చేనేత కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. దేశవ్యాప్తంగా టెక్స్టైల్ రంగంలో నెలకొన్నటువంటి సంక్షోభం, కొత్త ఆర్డర్లు లేకపోవడం, పెరిగిన విద్యుత్ ఛార్జీలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వస్త్ర పరిశ్రమ యజమానులు చెబుతున్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో సంక్షోభం నెలకొంది. పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ సోమవారం నుండి నిరవధికంగా మూతపడింది. దీంతో వేలాది మంది పవర్లూమ్స్, చేనేత కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. దేశవ్యాప్తంగా టెక్స్టైల్ రంగంలో నెలకొన్న సంక్షోభం, కొత్త ఆర్డర్లు లేకపోవడం, పెరిగిన విద్యుత్ ఛార్జీలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వస్త్ర పరిశ్రమ యజమానులు చెబుతున్నారు. గతంలో ఉత్పత్తి చేసిన ప్రభుత్వ ఆర్డర్ల బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేదని వాపోతున్నారు. గొడౌన్లలో ఇప్పటికే లక్షల మీటర్ల వస్త్రం పేరుకుపోయిందని, పాలిస్టర్ ఆసాములు కొత్త పెట్టుబడులు పెట్టలేకపోతున్నామని అంటున్నారు. బతుకమ్మ చీరల ఆర్డర్లు ముగిసినప్పటికీ పవర్లూమ్ పరిశ్రమ మందకొడిగా సాగుతోంది. సంక్షోభం పేరుతో పాలిస్టర్ యజమానులు తీసుకున్న నిర్ణయం పరిశ్రమపై ఆధారపడిన కార్మికుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా దాదాపు 30,000 పైచిలకు పవర్లూమ్స్ కలిగి వేలాది మంది కార్మికులు ఉపాధి పొందుతున్న సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో ఇక్కడ పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తిదారులు నిన్న జనవరి 15 నుంచి
మరి వారికి పాలిస్టర్ బట్టకు సరైన మార్కెట్ లేదని, గిట్టుబాటు ధర రావడం లేదని తదితర కారణాల చేత పూర్తిగా ఇక్కడ పవర్ లూమ్స్ బంద్ పెట్టడం జరిగింది. దీనివలన ఈ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి పవర్ లూమ్ కార్మికులు, అనుబంధ రంగాల కార్మికులు, ఆసాములు దాదాపు 15,000 మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డటువంటి పరిస్థితి ఉంది. మరి గత ప్రభుత్వం ఇక్కడ కార్మికులకు ఉపాధితో పాటు మెరుగైన వేతనాలు అందించాలని బతుకమ్మ చీరలు మరియు ఇతర ప్రభుత్వమైన వస్త్రాలు RVM వచ్చి క్రిస్మస్, రంజాన్ ఇట్లా కొన్ని ప్రభుత్వ వస్త్రాలను ఇక్కడ ఉత్పత్తి చేయించింది. మరి ప్రస్తుతం బతుకమ్మ చీరలు అయిపోయి 3 నెలలు కావస్తుంది. అయినా కూడా ఇప్పుడు ఎలాంటి ప్రభుత్వ ఆర్డరు ఇక్కడ సిరిసిల్లకు రాలేనటువంటి పరిస్థితి ఉంది. సంక్షోభం కారణంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో వస్త్ర పరిశ్రమలను మూసివేయాలన్న యాజమాన్యాల నిర్ణయంపై రాష్ట్ర వ్యవసాయ, చేనేత, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. పరిశ్రమలను మూసివేయడానికి కారణాలు తెలుసుకుని ప్రభుత్వం తరపున సహాయాన్ని అందించాలని సంబంధిత శాఖ అధికారులకు మంత్రి సూచించారు. పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని చేనేత శాఖ కమిషనర్ అలుగు వర్షిణ్ని ఆదేశించారు. సిరిసిల్ల పవర్లూమ్ పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఉత్తర్వులు యథావిధిగా కొనసాగుతాయని అధికారులు ప్రకటించినప్పటికీ ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి ఉత్తర్వులు రాలేదని పరిశ్రమల యజమానులు అంటున్నారు. మరోవైపు 600 లోపు మరమగ్గాలు ఉన్న టెక్స్టైల్ పార్క్, 25,000కు పైగా మగ్గాలు ఉన్న సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు సమాన ఆర్డర్లు ఇస్తామని అధికారులు చెప్పడంపై సిరిసిల్ల పాలిస్టర్ పరిశ్రమ యజమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రాకపోతే పరిశ్రమలు నడపలేమని స్పష్టం చేస్తున్నారు. పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ బంద్ పెడితే వేల కార్మికుల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొంటుంది. పాలిస్టర్ బట్టకు కొత్త ప్రభుత్వం మార్కెట్లో గిట్టుబాటు ధర కల్పించాలని జౌళి శాఖ అధికారులు ప్రభుత్వంతో మాట్లాడి సమస్యను పరిష్కరించేలా చూడాలని వస్త్ర పరిశ్రమల యజమానులు కోరుతున్నారు. పరిశ్రమపై ఆధారపడి ఉన్న ఎన్నో కుటుంబాలు జీవనోపాధి కోల్పోతున్నాయని తక్షణమే ప్రభుత్వం స్పందించి పవర్లూమ్స్ యథావిధిగా నడిచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జనవరి 15 నుంచి యజమానులు సాంచలు బంద్ పెట్టడం జరిగింది. దీని కారణంగా మాకు రోజువారీగా వేతనం వస్తేనే కుటుంబాలని పోషించుకునే జరుగుతుంది. ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం, గత ప్రభుత్వం ఇచ్చే గవర్నమెంట్ ఆర్డర్ల ప్రకారమే ఈ కొత్తగా వచ్చిన గవర్నమెంట్ ఆర్డర్లు ఇవ్వాలి. ఇచ్చి యజమానులు కూడా గవర్నమెంట్ తోటి మాట్లాడుకొని ఏదో మాట్లాడుకొని సమ్మె విరమణ జరపాలి. వస్త్ర పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్లకుండా గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను కొనసాగించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేటీఆర్ డిమాండ్ చేశారు. పవర్లూమ్ను ఆదుకునేందుకు మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోరారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఎంతగానో అభివృద్ధి చెందిందని, ఎంతో నైపుణ్యం కలిగిన పవర్లూమ్ను నేతన్నలు అభివృద్ధి చెందడమే కాకుండా తమ కార్యకలాపాలను విస్తరించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పవర్లూమ్ వస్త్ర పరిశ్రమకు అండగా నిలవాలన్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై నీతి ఆయోగ్ విడుదల చేసిన గ్రాఫ్పై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని చూపినందుకు ధన్యవాదాలు తెలిపారు.